డిఎస్పి జవదేకర్ గారు. రమేష్ నందికొండ గారు. ఎక్స్-డిఎస్పి జవదేకర్ గారు. నా పేరు అనంతలక్ష్మి అండి. నేను యోగా థెరపిస్ట్ అండ్ సైకలాజికల్ కౌన్సిలర్. నమస్తే. ఇప్పుడు ఈ కార్యక్రమానికి శివాజీ మహారాజ్, శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ సిఎస్ జవాన్ గారు అధ్యక్షత వహిస్తారు. కిరణ్ కుమార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ ది స్టేజ్. जय श्री राम, महाराज की जय, जय भवानी, जय भवानी. వేదిక పైన ఉన్న పెద్దలు, ముఖ్యంగా మన నాగబాల సురేష్ కుమార్ గారు, స్పెషల్లీ సురేష్ కుమార్ గారు, నాకు తెలిసినంత విషయం ఏంటంటే సార్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక encyclopedia. He is known as an encyclopedia in the film industry. So we are very much honored and humbled, sir, with your presence. ఇంకా మన మధ్యలో ఉన్న చంద్రశేఖర్ గారు, ఆథర్ చంద్రశేఖర్ గారు ఒక బుక్ రాశారు. ఆ బుక్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర మీద ఆయన రాసిన బుక్. వీ కెన్ జస్ట్ షో ద బుక్స్. సో చంద్రశేఖర్ గారు కంప్లీట్లీ హీ ఈస్ వెల్ వర్స్డ్ విత్ శివాజీ మహారాజ్. హీ నోస్ శివాజీ మహారాజ్ మోర్ దెన్ హిమ్సెల్ఫ్. అంటే ఆయనకు శివాజీ మహారాజ్ ఆయనకు ఎంత ఆయన గురించి చెప్పడమో దానికంటే ఎక్కువ శివాజీ మహారాజ్ గురించి ఆయనకు తెలుసు. So we are honored with your presence, sir. Rajendra Prasad garu, Yadav garu, he is also from the political background. Thank you for coming, sir. Mana Nankumar Javadkar garu, sir, sorry, Vijay garu, thank you for coming. Ikkada right side lo Surya Kumar garu, our best friend and our part of our team. Who is day and night working for Sanatan, protection of Sanatan Dharma. And next to Mana Srinivas Chari garu, a cutthroat, dynamic Sanatan activist who is always in the forefront to protect Sanatan Dharma. We are also pleased to have your presence. Mana Shiva garu, very dynamic person who is also part of the team. Anila madam, he is also a very good person who is taking all initiatives to protect Sanatan Dharma. We are backside Anantalakshmi garu. We treat her as our elder sister, and she is always she is with us always supporting our organization. And we have Ramesh Nandikonda garu, part of our team, and we have Kiran Kumar garu also our part of our team. We are just expecting Mr. Vairasuri any moment. So నేను నా ఫౌండేషన్ తరఫున వేదిక పైన ఉన్న పెద్దలకి అందరికీ స్వాగతం చేస్తున్నాను, ధన్యవాదాలు ఇస్తున్నాను.
మీరు టైం తీసి వచ్చి ఈ ముఖ్యమైన విషయం సీరియస్ సబ్జెక్ట్ మీద మనం ప్రెస్ మీట్ పెట్టినందుకు మీ టైం తీసి ఇక్కడ వచ్చి మీ అభిప్రాయం నేను ఇస్తున్నారనేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకా ముంగటున్న మా ఫ్రెండ్స్, సమాజ్ ఫ్రెండ్స్, వెల్ విషర్స్ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీ మీడియా పర్సన్స్కి అందరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. చాలా పెద్ద ఎత్తున మీరు ఇక్కడ వచ్చి ఈ కవరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉద్దేశం ప్రెస్ మీట్ చేయడానికి మీ వెనుకలో ఉన్న బ్యానర్ ఒకసారి మీరు చూసారు ఆల్రెడీ. సో ఇది ఒక టైటిల్ గురించి మనం పోరాడుతున్నాము. ఒక రీసెంట్గా ఒక మూవీ ట్రైలర్ వచ్చింది. ఆ మూవీ పేరు రాజా శివాజీ. ఇది బాలీవుడ్ మూవీ. ఈ మూవీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర మీద ఉందని మనం తెలుసుకున్నాము. అయితే మనకు ఆబ్జెక్షన్ ఎక్కడ వస్తుందంటే, ఇది మూవీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మీద ఉన్నప్పుడు ఎందుకు ఓన్లీ రాజా శివాజీ అని మెన్షన్ చేయాలి? మూవీ పేరు ఓన్లీ రాజా శివాజీ ఎందుకు పెట్టాలి? ఎందుకు ఛత్రపతి అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయలేదు అనేది పెద్ద మా ఆబ్జెక్షన్. మాకు ఆబ్జెక్షన్ ఉందన్నమాట ఫ్రమ్ ద ఫౌండేషన్ సైడ్ యాజ్ వెల్ as from everyone. ఇప్పుడు ఇది ఆబ్జెక్షన్ ఓన్లీ ఫ్రమ్ వన్ పర్సన్ కాదు. ఎంటైర్ సనాతన కమ్యూనిటీ ఇస్ అబ్జెక్టింగ్ దిస్ టైటిల్ టు బి చేంజ్. మేము పోరాడుతుంది ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ వీఆర్ గివింగ్ ద మెసేజ్ టు ది మూవీ మేకర్స్. ఏంటంటే మీరు ఫస్ట్ ఈ టైటిల్ చేంజ్ చేయాలి. ఎందుకంటే ఇది శివాజీ మహారాజ్ గురించి మూవీ ఉన్నప్పుడు ఛత్రపతి అనే టైటిల్, ఎందుకంటే రాజులు చాలా మంది ఉన్నారు. రాజా అంటే ఇట్ ఈస్ అ వెరీ కామన్ థింగ్. ఎవ్రీబడి ఈజ్ నోన్ విత్ ద పర్సన్. మన గుర్తింపు మన పేరుతో వస్తుంది. ఇప్పుడు సిఎన్ చౌహాన్ అంటే చాలా మందికి తెలుసు, నాగవల్ల సురేష్ కుమార్ గారు అంటే తెలుసు, వాట్ ఈస్ ద నేమ్ అంటారు. కానీ ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద నేమ్. నేమ్లోనే అంతా ఉంటుంది. నాగవల్ల సురేష్ కుమార్ గారు అంటే వాట్ ఈస్ హిస్ బ్యాక్గ్రౌండ్, వాట్ ఈస్ హిస్ అచీవ్మెంట్, వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇట్ ఈస్ ఆల్ నోన్ టు ద నేమ్. అట్లా అన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్నప్పుడు we know him as a ఛత్రపతి. వాట్ ఈస్ హిస్ కంట్రిబ్యూషన్, వాట్ ఈస్ హిస్ డన్ టు దిస్ మన భారతదేశం గురించి, మన భారతదేశానికి వాట్ హి హస్ డన్, వాట్ కంట్రిబ్యూషన్ హి హస్ డన్. అండ్ సో అప్పుడు అట్లా అన్నప్పుడు we give respect to the title, we give respect to the name. We know Maharaj as Chhatrapati. Everybody throughout the world. Just Chhatrapati తీసేసి just Raja Shivaji అంటే Raja Shivaji could be anybody. If the movie Chhatrapati Shivaji చరిత్ర మీద ఉన్నప్పుడు why to write Raja Shivaji? So మాకేమనిపిస్తుందంటే this movie is created to destroy the image of Chhatrapati Shivaji Maharaj. ఎందుకంటే దట్ సింపుల్ థింగ్, ఒక పేరు డిస్ట్రాయ్ చేసి సమ్ కాన్స్పిరసీ దే వాంట్ టు క్రియేట్ ద మూవీ మేకర్స్. సో ఇట్ ఈస్ వెరీ మాకు చాలా అభ్యంతరంగా ఉంది. అండ్ we want to strongly protest from this platform that this is not acceptable to everyone. So first demand is to the movie makers. నేను ఇందులో కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే I want to speak in Hindi also because Maharashtra కూడా we want to spread this video and also little bit Marathi also I want to speak. So हम ये प्लेटफॉर्म के द्वारा ये बोलना चाहिए शिवराय जय भवानी वीर शिवाजी ये प्रेस मीट इथे आयोजन केलेला आहे प्रेस क्लब सोमाजगुडा हैदराबाद मध्ये. याचा मुख्य उद्देश ये है कि रिसेंटली एक ट्रेलर आलेला है. ये ट्रेलर है मूवीचं नाव है राजा शिवाजी. राजा शिवाजी शिवाजी महाराज छत्रपती शिवाजी महाराजचे चरित्रावरती बेसिस आहे म्हणून ते आम्हाला काढला. सो प्रॉब्लेम इथे काय आला की ये मूवीचं जो नाव है राजा शिवाजी म्हणून एक सिंपल नाव काढलेले आहे. ते महाराजाची मूवी आहे पण की महाराज जो है छत्रपती है. आपले पूरे मराठा समाज महाराजाला छत्रपती म्हणून आम्ही आपले आराध्य देवता आहे त्यांना पूजतात आपण. तो छत्रपती नाव नाही घेऊन ओनली सिंपल राजा शिवाजी म्हणून महाराजाची इन्सल्ट केलेला आहे मूवी थ्रू. तो
तो हमारा एक स्ट्रॉंग ऑब्जेक्शन है मी सर्व महाराष्ट्राचे सर्व लोकांना मी रिक्वेस्ट करतो तुम्ही याला प्रोटेस्ट करा आणि आमचे आपण सर्वजण भेटून प्रोटेस्ट करून हे टायटलला चेंज करायची आपली कोशिश करतील छत्रपती नावाला त्याच्यामध्ये जोडायची आपली कोशिश करतील नाहीतर लीगल प्रोसेस चालू आहे नाहीतर आणि काय करायची कारवाई आपण करायला येते कशाला म्हणजे छत्रपतीला रिस्पेक्ट द्यायचे आपला जन्मसिद्ध अधिकार आहे तो मी सर्वांना अनेकदा रिक्वेस्ट करतो की तुम्ही हे मॅटरला खूप सिरियस घ्या आणि छत्रपती टायटल जोडायची कोशिश आपण करतील पुढे या मी तुम्हाला आणि आवाहन करतो आणि मुंबईमध्ये भी आम्ही प्रेस मीट व्हायला रेडी आहे आणि आले तर तुम्ही सर्वजण भेटून आपण ही कारवाई पुढे घ्यायची कोशिश करतो खूप खूप धन्यवाद ఇప్పుడు మన మధ్య నాగార్ల సురేష్ కుమార్ గారు ఉన్నారు ఆయన ఒపీనియన్ దీని గురించి చెప్పండి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ చౌహాన్ గారు ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పాత్రికేయ సోదరులందరికీ నమస్కారం. నేను నాగబాల సురేష్ కుమార్ దర్శక నిర్మాత టెలివిజన్ ఫెడరేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సీనియర్ రచయితల సంఘంలో ఎగ్జిక్యూటివ్ బాడీలో ఉపాధ్యక్షులుగా పనిచేశారు. చాలా సినిమాలకు కథలు రాసింది. కానీ ఇవాళ ఒక బాధాకరమైన సన్నివేశంలో ఒక ప్రెస్ మీట్లో నేను పాల్గొంటున్నాను. రాజు అంటే ఒక ప్రాంతానికి మాత్రమే రాజు. 2000 సంవత్సరాల భారతీయ దేశ చరిత్ర చూసుకుంటే మౌర్యులు, గుప్తులు, అలాగే ఖిల్జీలు, భైరవనీయులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్యం, గాంగేయులు, పాలమారులు, చోళులు, పల్లవులు ఇలాంటి అనేకమైన రాచరిక వ్యవస్థని మనం చూసాం. కింగ్ అంటే ఒక రాజు ఒక చిన్న ప్రాంతానికి మాత్రమే కింగ్. పాఠశాలను చూసాం, బాదుషాలను చూసాం, రాజులను చూసాం. ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఛత్రపతి అనే బిరుదు ఒకే ఒక మహారాజు, రాజులకు రాజు మహారాజు, మహారాజులకు మహారాజు ఛత్రపతి. ఎందుకంటే కాశ్మీర్ పాకిస్తాన్ లేనప్పుడు ఆ బోర్డర్ దాటి ఆఫ్ఘనిస్తాన్ చివరి వరకు పరిపాలన సాగించిన మరాఠా సామ్రాజ్యానికి మహారాజు ఛత్రపతి శివాజీ. ఆయన ఈ మధ్య మనం చాలా సినిమా చూసాం. చాలా సినిమా చూసినప్పుడు భారతదేశ చరిత్రలో అత్యంత దౌర్జన్యాలు సాగించి ఊచకోతలు కోసినటువంటి ఔరంగజేబుడు కూడా వణికించిన వాడు, భయపెట్టిన వాడు శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి ముందుంది శివాజీ గారికి, పేరు చివర మహారాజు. కాబట్టి అత్యంత ఉత్కృష్టమైన బిరుదు ఛత్రపతి. ఆ బిరుదును విడిచిపెట్టి మరాఠీకి చెందిన మన రితేష్ దేశపాండేనే దేశ్ముఖ్ గారే ఆ చిత్రాన్ని నిర్మించడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మరాఠీ వాళ్ళు మహారాష్ట్రులకు ఛత్రపతి మహారాజు అంటే ప్రాణం, భగవంతుడితో సమానం, పరమేశ్వరుడితో సమానం ఆరాధిస్తారు. కాషాయ జెండా అక్కడ రెప్పరెపలాడుకుంటుంది ప్రతి ఇంట్లో, ప్రతి ఊళ్ళో, ప్రతి వాడలో. దాన్ని విస్మరించి రాజా అంటే మనం చూస్తే మనం సినిమాలు చూస్తాం, మహారాజా రాజా, మహారాజా రాజా, మహారాజాకు రాజా ఛత్రపతి. ఆ ఛత్రపతిని తీసేస్తే ఎంత బాగా కలుగుతుంది. ప్రతి అంటే కేవలం మరాఠీ వాళ్ళకే కాదు, ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి వాళ్ళకి ఇప్పుడు గుండె రగులుతా ఉంది, బాధతో పడతాం. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కూడా పెద్ద వాళ్ళని చాలా చిన్న చేయాలంటే చాలా అల్పులు ఏం చేస్తారు, ఏమాత్రం జ్ఞాన శూన్యత ఉన్నవాళ్ళు వాళ్ళకు మహారాజు యొక్క వ్యక్తిత్వం, ఛత్రపతి యొక్క వ్యక్తిత్వం,
రాజు యొక్క అంత ఈక్వలైజ్గా కనబడతా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జ్ఞానం విడివిడి జ్ఞానానికి అలాగే కనబడుతుంది. కాబట్టి రిటైర్ దేశముక్తి విడివిడి జ్ఞానం అనుకుంటున్నది. అక్కడ నిజమైన జ్ఞానం ఉంటే ఆ టీంలో ఎవరికైనా నిజమైన జ్ఞానం ఉంటే దాన్ని ఇమీడియట్గా మేమెందుకు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాలి? ఇవాళ మన చౌహాన్ గారికి ఏం ప్రాబ్లం అయింది? ఆ సినిమా ఎక్కడ పోతే ఆడిపోయింది. కానీ భారతదేశంలో భారతీయుడిగా, సగటు భారతీయుడిగా ఛత్రపతి మహారాజు యొక్క సేనకు అధ్యక్షుడిగా ఆయన గుండె రగులుతారు. ఆయనకే కాదు, ఆయనతో పాటు సగటు భారతీయులు సనాతన ధర్మాన్ని ఎవరైతే కాపాడాలి, ఎవరైతే ధర్మాన్ని పునర్వ్యవస్థీకరించాలి అని అనుకుంటున్నారు వాళ్ళందరూ గుండె పడతారు. అందులో నేను కూడా ఒక పాత్ర అవుతున్నాను, నేను కూడా భాగస్వామి అవుతున్నాను. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న రిప్రజెంటేషన్ రాగానే ఏమాత్రం జ్ఞానం ఉన్న వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళంతటా వాళ్ళే ఆ సినిమా ఏం కావాలనుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అయినా రితేష్ దేశ్ముఖ్ అంటే శివాజీ మహారాజ్. రితేష్ దేశ్ముఖ్ చూస్తే శివాజీ మహారాజ్ యొక్క ఫీచర్స్ ఎక్కడ కనబడుతున్నాయా? ఏదో కామెడీ షోలలో కామెడీ సినిమా చేసుకొని లేదా సెకండ్ హీరో క్యారెక్టర్లో ఉండేటోడు. అసలు శివాజీ మహారాజ్ యొక్క స్ట్రక్చరే కనబడలేదు. అలాంటి వాడు శివాజీ మహారాజ్ సినిమా చేస్తాం చేసిండు పో రాజా శివాజీ. మనం ఎన్టీఆర్ గారు డైలాగ్ చెప్తాం కదా, అయ్యేను పో కాయను పో. ఇలాంటి పోపోలని ఎన్ని అనుకున్నారు కదా, ఈయనకి ఏం పోయే కాలం వచ్చింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెడితే ఆ టైం పెడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి ఉంది. ఫిలిం ఛాంబర్లో ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అదే సేమ్ టైటిల్ ఇంకో ప్రొడ్యూసర్కి, ప్రొడక్షన్ హౌస్కి దొరకదు. అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, అలాంటి దశలో కూడా ఛత్రపతి శివాజీ అనే పేరు టైటిల్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కనుక అయి ఉంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ లేదా ఇంకా ఏదైనా దానికి అడిషన్గా పెట్టుకునే అవకాశం రచయితలు కల్పిస్తారు, దర్శకులకు ఆ సెన్స్ ఉంది. అది కూడా లేకుండా ఇవాళ చాలా ఇంగిత జ్ఞానం లేకుండా మన ఒక హీరో పూర్వ మహారాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు. ఇది కేవలం మరాఠా ప్రజల కోసమే కాకుండా భారతదేశంలో అందరికీ కూడా ఒక బాధాకరమైన విషయం. కాబట్టి సంయమనంతో మొన్న నాకు చౌహాన్ గారు వచ్చి మేము ఇమీడియట్గా సూట్ వేస్తున్నాం హైకోర్టులో అని చెప్తే నేను చిన్న సజెషన్ ఇచ్చాను. ముందు మనం ఒక ప్రెస్ మీట్ పెడదాం. ప్రెస్ మీట్ పెడితే దాని ద్వారా మీడియాలో టోటల్ మన తెలుగులోనే కాక హిందీ ఛానల్స్లో, ఇంగ్లీష్ ఛానల్స్లో ఒక స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే రితేష్ దేశ్ముఖ్కి ఈమె మన చంద్రశేఖర్ చౌహాన్ గారు మెసేజ్ పెట్టారు. హి హస్ ట్రైడ్ టు మేక్ ఎ ఫోన్ కాల్ ఆల్సో. అంటే ఎంత అహంకారం, గర్వం అంటే నెవర్ హీ రెస్పాండెడ్, నాట్ హీ రెస్పాండెడ్, నైదర్ హీ హాస్ గివెన్ ఎనీ ఆన్సర్ టు హిమ్. దిస్ ఇస్ వెరీ వెరీ అంటే ఒక ఇర్రెగ్యులర్ అనవచ్చా లేదా రెక్లెస్నెస్ అనవచ్చా అనేది అర్థం కావట్లేదు. చాలా చిన్న సూక్ష్మమైన విషయాన్ని పెద్దగా చేసుకుంటున్నాడు రితేష్ దేశ్ముఖ్ గారు. ఐఎమ్ అపీలింగ్ త్రూ దిస్ మీడియా, అవర్ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, దయచేసి మీరు దీన్ని సీరియస్ విషయంగా మీరు తీసుకొని మీరు వార్తా కథనాల ద్వారా, ఎందుకంటే మనకు చాలా అవమానాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా వందల సంవత్సరాల నుంచి మనం అన్ని రకాల అవమానాలు ఎదుర్కొంటున్నాం. నాడే ఎదుర్కొన్నాం, నిన్న ఎదుర్కొన్నాం, ఇవాళ కూడా ఎదుర్కొంటా ఉన్నాం. ఈ అవమానాలు సహిస్తూ పోతా ఉన్నాం. ఆ అవమానాలు చేసేటప్పుడు పరాయి ఎవరైతే మనం వాడిని చెప్పుకోకపోవచ్చు, వాడి మీద ఏమైనా చేయవచ్చు. మన ఇంట్లోనే మనల్ని అవమానిస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? వాడు ఎవరో కాదు కదా, మన ఇంట్లోనే. బట్ దే వాంట్ టు డిస్ట్రక్ట్ ది కల్చర్. ఒక సాంస్కృతిక వైభవాన్ని ఒక మనం శివాజీ మహారాజ్ పేరు తీసుకున్నప్పుడు జోష్ సార్ అందరిలో కనిపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.
దట్ పవర్ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరులో ఉన్న పవర్, ఆ పేరులో ఏ పేరు లేదండి, ఏ పేరు లేదండి. మీరు చూసుకోండి, ఏ రాజ పేరు కూడా తీసుకోండి, ఇప్పుడు కూడా 395 ఇయర్స్ ప్లస్ ఇయర్స్ తర్వాత కూడా శివాజీ మహారాజ్ బ్రతికి ఉన్నాడని నేను మీ అందరితో ఈ ప్లాట్ఫామ్ లో తెలియజేస్తున్నాను. ఎందుకంటే శివాజీ మహారాజ్ పేరు తీసుకోగానే చూడండి గూస్ బంప్స్ వస్తాయి, గూస్ బంప్స్. ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఎ లివింగ్ గాడ్. సో నిజంగానే మనకు పెద్ద ఇన్సల్ట్ అవుతుంది మన మహారాజ్కి. ఇన్సల్ట్ అంటే మీరు జస్ట్ ఇన్సల్ట్ అవర్ గాడ్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ ఈజీ. Thank you, sir. Your presence itself has created a lot of church in us. Thank you, sir. మన మధ్యలో చంద్రశేఖర్ గారు ఆల్రెడీ ఒక మహారాజ్ పేరు మీద బుక్ రాశారు. He has done so much of research. He will definitely talk about Maharaj few points, how he got Chhatrapati title and how important is Chhatrapati title. That is, మీ ద్వారా ప్లాట్ఫామ్ కి తెలియజేయండి సార్. థ్యాంక్ యూ సార్. మిత్రులందరికీ నమస్కారం. శివాజీ ఆస్థానంలో ఒక కవి ఉన్నాడు, కవిభూషణ్. కవిభూషణ్ రాస్తాడు, తెలంగాణే భిగిరి आओ हदसनि हवसाने भूषण भरत को सोवतन धरी है. తెలంగాణే భిగిరి, పోర్చుగీస్ వాళ్ళు ఒడిగిపోయారు. आओ हदसनि हवसाने నీగ్రోలు, అబిసినియా దేశస్తులు చాలా మంది దేశం నుంచి సెటిల్ అయ్యారు, వాళ్ళందరూ కూడా ఒడిగిపోయారు. తెలంగాణే భిగిరి आओ हदसनि हवसाने భూషణ్ భరత్ को सोवतन धरी है. భూషణ్ అంటున్నాడు, ఒక్కడి నిద్రపోలే. భారతదేశం మీద దండెత్తి వచ్చినటువంటి విదేశీయులు ఒక్కడు నిద్రపోలే సరిగ్గా. శివాజీ కత్తి చూస్తే తెలంగాణే భిగిరి आओ हदसनि हवसाने भूषण भरत को सोवतन धरी है. बीजापुर विपद बिडरी सुनी बाजे सब दिल्ली दरगाह बीच परी खर भरी है. बीजापुर विपद बिडरी, बीजापुर ముస్లిం రాజ్యం ఒడిగిపోయింది. బీజాపూర్ విపద బిడరి సుని బాజే सब ఢిల్లీ దర్గాహ్ బీచ్ పరీ ఖర్ భరీ హై. ఢిల్లీ దర్బార్ అంతా ఒడిగిపోయింది, గరగలాడిపోయింది శివాజీ పేరు ఎత్తే. ఎవరికి ఆబ్జెక్షన్ ఉండదనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్షన్ దగ్గరే మనం స్టార్ట్ చేద్దాం. ఛత్రపతి శివాజీ మహారాజ్, అదే వాయిస్ మెంట్. యాక్షన్. ఛత్రపతి శివాజీ మహారాజ్, 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 ఛత్రపతి శివాజీ మహారాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Movement forward. Thank you. ఛత్రపతి టైటిల్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పారు. మీరు అందరూ అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. ఎందుకంటే దాన్ని విలువ మనం తెలుసుకోవాలనే ఆ ఉద్దేశంతోనే నేను సార్ చెప్పాను. మీరు డీటెయిల్ గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఛత్రపతి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఛత్రపతి అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. Chhatrapati means a lot to us. So, చిన్న విషయం కాదు, యాక్చువల్గా చాలా సీరియస్ మ్యాటర్. సో మన మధ్యలో రాజేంద్ర ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. 2 minutes మాట్లాడడానికి కోరు. నా పేరు రాజేంద్ర. నేటి ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండర్ మెంబర్ శ్రీ చవాన్ గారు ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మా అందరిని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడ విచ్చేసినటువంటి శివాజీ మహారాజ్ అభిమానులకు, పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఒకటే విన్నపం చేయదలుచుకున్నా. చవాన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమంతా పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ, రాజా శివాజీ అనే పేరు మార్చి ఛత్రపతి శివాజీ పేరు అనే పెట్టాలని చెప్పి మేమంతా డిమాండ్ చేస్తా ఉన్నాము. వాళ్ళు అంగీకరించినట్లయితే సరే, లేదన్నట్టయితే పరంగా కానీ హింసాత్మక పరంగా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ సినిమా ఎక్కడ కూడా ఆడకుండా మేమంతా
దాన్ని ఖండిస్తామని చెప్పి గారితో తెలియజేస్తున్నా. ఒక విన్నపం చవాన్ గారితో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆయన ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక మెమోరాండం సమర్పించినట్లయితే ఈ అక్కడి నుంచి భారతదేశానికి కూడా ఒక మెసేజ్ వెళ్తుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ ఒపీనియన్ నిజంగా క్యారీస్ లాట్ ఆఫ్ వెయిట్. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రొటెక్ట్ చేయకుంటే ఈరోజు రాజా శివాజీ అని మూవీ తీస్తారు, రేపు శివాజీ అంటారు, మళ్ళీ భవిష్యత్తులో శివాజీ మహారాజ్ కంప్లీట్ పేరు కూడా వీళ్ళు కంప్లీట్గా తీసేయాలని కూడా ప్రయత్నాలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్ కాన్స్పిరసీ అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో శివాజీ మహారాజ్కి ఇమేజ్కి డిస్టర్బ్ చేయడానికి, ఇమేజ్ తక్కువ చేయడానికి ఏదో కాన్స్పిరసీ నడుస్తుందని డెఫినెట్గా నేను బ్యాక్గ్రౌండ్లో పెద్ద స్టోరీ ఉన్నదని నేను అనుకుంటున్నాను. అదర్వైజ్ సింపుల్ ఛత్రపతి టైటిల్ పెట్టడానికి ఏంది ప్రాబ్లం ఏంది? ఎన్ని మూవీస్ రాలేదు. ఛత్రపతి మీకు పేటెంట్ రైట్స్ ప్రాబ్లం ఉంటే కూడా మీరు డిఫరెంట్ వేరియేషన్తో పెట్టచ్చు. పేరు శ్రీ రాయొచ్చు, ఛత్రపతి తర్వాత రాయొచ్చు, మహారాజ్ లేదు, ఛత్రపతి లేదు పేరు. మీరు దేర్ ఇస్ ఎ వే మీరు అనుకుంటే డెఫినెట్గా ఆ టైటిల్ చేంజ్ చేయగలుగుతారు. ఈ పాటికి అయిపోవాల్సింది, కానీ ఫస్ట్ మేకి మూవీ రిలీజ్ అవుతుంది. దాని బిఫోర్ మీరు ఏది పరిస్థితుల్లో కూడా మీరు చేంజ్ చేయాల్సిందే. లేదంటే మేము ఆల్రెడీ లీగల్గా రెడీ ఉన్నాము అండ్ త్రూ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో ఈ మూవీకి డెఫినెట్గా ఆపే ప్రయత్నాలు మేము డెఫినెట్ చేస్తామని మేము తెలియజేస్తాం. ఇప్పుడు మన మధ్యలో डायनामिक लीडर हमारे भाई हमारे साथ है सूर्या भाई. सूर्या అంటే సూర్యుడు. wherever he goes his spreads shines. so నేను सूर्या भाई से मैं चाहता हूँ दो शब्द नहीं, अपने जो भी है अंदर का पूरा आप निकाल दीजिए. शिवाजी महाराज है, कोई मामूली बात नहीं है. यहाँ पर अपने भगवान के बारे में बात कर रहे हैं. कुछ कॉम्प्रोमाइज करने का सवाल ही पैदा नहीं होगा. सो सूर्या भाई जय हिंद राष्ट्र. मेरा नाम सूर्या शुक्ला है, धर्म रक्षण सेना जनरल सेक्रेटरी. आज हम इस सभा में उपस्थित हैं. जैसा कि सभी विषय जानते हैं, राजा शिवाजी महाराज को संबोधन करना एक बहुत ही सम्मान का नहीं, बहुत ही अपमानित कार्य है ये, जो कि रितेश देशमुख द्वारा किया जा रहा है. भाग्य से मैं हिंदू हूँ, सौभाग्य से छत्रपति शिवाजी महाराज का छावा भक्त हूँ. छत्रपति शिवाजी महाराज का नाम लेने मात्र से ही हमारे आंख में कांटे आना चाहिए. देखिए किस प्रकार हमारे आंख में कांटे आ रहे हैं. छत्रपति शिवाजी महाराज एक नाम, एक उपाधि नहीं. छत्रपति यानी कि राज्य का छावा, राज्य की जो रक्षा करने वाला, उसको छत्रपति का नाम दिया गया है. हमारे छत्रपति शिवाजी महाराज हमारे हिंदू स्वराज के निर्माता, रचयिता, वो एक हिंदू, एक कट्टर हिंदू होकर हमारे बीच में शिवाजी महाराज जैसा एक महान व्यक्तित्व, उसका इतना छोटा राजा नाम लगाने का क्या राजा संबोधन करना चाह रहा है? रितेश देशमुख से पूछना चाह रहा हूं. जैसा कोई राजा नाम लगा लेके कोई दिल्ली राजा, मुंबई का, बम्बई का राजा, तेरे बाप का नाम लगा के, फोटो लगा के, उसका चित्र लगा के एक मूवी निकाले, राजा मुंबई का राजा. लेकिन हमारे छत्रपति शिवाजी महाराज का नाम अपमानित जनक से मेरा अगर करेगा तो टांग पे टांग रखकर चीरने का काम हम करेंगे. हमारे छत्रपति शिवाजी महाराज फाउंडेशन की तरफ से हमारे चौहान साहब आज इतना अच्छा काम कर रहे हैं. धर्म के बारे में किसी को ज्यादा ज्ञान नहीं. इवन मुझे भी इसका ज्ञान नहीं था कि राजा शिवाजी के नाम से कोई चित्र भी आ रहा है, चलचित्र आ रहा है. तो यहाँ पर कितने लोग जानते हैं कि राजा शिवाजी महाराज के नाम से कोई
पिक्चर बन रहा है, कितने लोग जानते हैं? हाथ उठाइए मेरे भाइयों, किसी को नहीं मालूम। तो ये मालूम होना भी हमारे लिए गर्व की बात है, क्योंकि हमारा इतिहास पहले से बुला दिया जा रहा है। मुगलों का इतिहास, इसका इतिहास, अंग्रेजों का इतिहास, सबका इतिहास पढ़ाकर हमें दूसरे छोर पे ले जाया जा रहा है। इसलिए हम हमेशा गवर्नमेंट से, हमारे मोदी जी से, सभी से गुहार लगाते हैं कि हमारे जितने भी छत्रपति शिवाजी महाराज है, महाराणा प्रताप, लक्ष्मीबाई है, सभी का इतिहास वापस सिलेबस में लाके पढ़ाया जाए। क्योंकि जब जब धर्म घटता है, धर्म कमजोर होता है हमारा धर्म, हम हिंदू, खास करके हिंदू रोटी, कपड़ा और मकान की सोच में पड़े रहते हैं। लेकिन मेरे भाइयों, जब जब धर्म कमजोर होता है तो आपकी रोटी छीन ली जाती है, आपके मकान जला दिए जाते हैं और सड़क पे आपके कपड़े फाड़ दिए जाते हैं। तो इसलिए हमारे धर्म को संगठित करके सशक्त भारत, हमारे हिंदू स्वराज का सपना लेते हुए हम लोग शिवाजी महाराज के चरित्र पे काम करने की आवश्यकता है। और ऐसे ये दो कौड़ी के डायरेक्टर, एक्टर, छत्रपति शिवाजी महाराज का नाम भी ले सकते हो लोग, उसकी छाया चलचित्र बनाकर राजा शिवाजी महाराज का संबोधन करके राजा के नाम से अपमानजनक बात करते हैं, तो ये पहले का हिंदुस्तान नहीं, अभी लेटेस्ट ये नया भारत है, ये घुसेगा भी और तुम्हारे फूकेगा भी। तो यही मैं समझाना चाहता हूँ, खबरदार। अरे रितेश देशमुख, दो कौड़ी के एक्टर, डायरेक्टर, खबरदार, अगर हमारे ऊपर आएगा, हमारे छत्रपति शिवाजी महाराज, महाराणा प्रताप, हमारे जितने भी आदर्श है उनके नाम पे आएगा तो टांग पे टांग रख के छीन देंगे हम लोग जो रखते हैं। हम तुम्हें आज इस मंच से चेतावनी देते हैं कि तुरंत जल्दी से जल्द इसका नाम चेंज करे और हमारे मान सम्मान, हमारी आन बान और शान छत्रपति शिवाजी महाराज का संबोधन करके और उसका मूवी का नाम छत्रपति शिवाजी महाराज होना चाहिए। हम यहाँ से दुआ लगाते हैं और सभी का यहाँ पे धन्यवाद। और मैं हमारे भाइयों और बहनों से सभी से निवेदन करना चाहूंगा कि एक हमारा हिंदू राष्ट्र है, हिंदुस्तान भारत एक राष्ट्र है। ऐसे सारे जिहादी तत्व, मिशनरी हमारे हिंदुस्तान में पड़े हुए, क्योंकि हिंदुस्तान कभी सोने की चिड़िया होती थी, आज भी वही वक्त आ रहा है, हिंदुस्तान सोने की चिड़िया थी, है और रहेगी। और ये लोग जानते हैं कि हिंदुस्तान पूरे देशों का फाउंडेशन है, इसके लिए हमें वो लोग हमेशा मारने की सोचते रहते हैं। जो भी हमारे डेवलपमेंट और हमारे ऊपर मारने की सोचता है वही तबाह हो जाता है। आज देखिए कई हमारे पड़ोसी मुल्क बांग्लादेश, पाकिस्तान भिखारी हो चुके हैं, साले अपने देश में एक सुई नहीं बनाते, हमारे हिंदुस्तान को तबाह करने की सोचते हैं। ऐसा क्यों सोचते हैं? क्योंकि हमारे धर्म बटा हुआ है, हमारा हिंदू धर्म बटा हुआ है। आप मुसलमान से पूछेंगे तू कौन है, वो बोलेगा मैं मुसलमान हूँ। तुम क्रिश्चियन से पूछोगे, वो बोलेगा मैं क्रिश्चियन हूँ। आप हिंदू से पूछो तुम कौन है, वो बोलेगा मैं ब्राह्मण हूँ, मैं क्षत्रिय हूँ, मैं वैश्य हूँ, मैं फलाना हूँ, मैं ढिमका हूँ। हमें एक चाहिए कि जातिवाद की लड़ाई, हिंदू भाई, हिंदू जब तक एकत्रित नहीं होगा, ऐसे दो कौड़ी के एक्टर हमारा मजाक उड़ाते रहेंगे, हमारे आदर्श उनका अपमान करते रहेंगे, हम ये होने देंगे। आज हम यहाँ पर संकल्प लेंगे सभी लोग कि हमारा धर्म घड़े से काम नहीं करेंगे और इनको मुंह तोड़ जवाब देने की आवश्यकता है। बस यही कहना चाहता हूँ, मैं ज़्यादा समय नहीं लूंगा, मैं अपनी वाणी को विराम करूंगा। मैं हमारे चंद्रशेखर चौहान जी का बहुत बहुत धन्यवाद करता हूँ जो मेरा साथ मान पड़ाया और मुझे यहाँ पर जय श्री राम। छत्रपति शिवाजी महाराज की, छत्रपति संभाजी महाराज की जय श्री राम। अरे वाले सूर्य भाई है, आप सभी लोग हैं, हम सब शिवाजी महाराज के लिए ही ये जो काम लिए हैं, ये सब हमको मिलकर काम करना है। और जैसे सूर्य भाई बोले कि ये पहले का हिंदुस्तान नहीं है, अभी घुसेगा भी, मारेगा भी, फोड़ेगा भी, तोड़ेगा भी। तो रितेश देशमुख को ये मालूम करना बहुत जरूरी है कि भाई अभी पहले जैसा नहीं हिंदुस्तान। अगर तेरे को समझ में नहीं आ रहा तो उसका सैंपल भी हम बताने के लिए रेडी है। तो सुधर जाओ, जल्द से जल्द टाइटल चेंज करो, वरना फिर हम क्या करते हैं, हम सबको मालूम है सनातनियों का गुस्सा किस तरह से रहता है। और ये छोटी सी बात है, अपने महाराज की इज्जत की बात है।
तो हम किसी भी हद तक जाने के लिए रेडी हैं। बहुत बहुत धन्यवाद सूर्य भाई। हमारे साथ श्रीनिवास चाली साहब हैं। मीडिया तरफ से क्वेश्चन है सर। बोलो। ये बोले तो ये छत्रपति शिवाजी महाराज साहब का नाम लेके और टाइटल लेके वो फिल्म बनाए हैं सर, उनका ये नहीं, आप ले गए वैसा, आप ले गए। तो एक्चुअली शिवाजी महाराज, छत्रपति शिवाजी महाराज के चरित्र पे मूवी बनाए हैं लोग। रितेश देशमुख इज द एक्टर, प्रोड्यूसर, डायरेक्टर, ठीक है। तो महाराज का नाम, मूवी का नाम राजा शिवाजी बोलकर लगा है। एक्चुअली छत्रपति वर्ड लोग यूज नहीं करते, छत्रपति शिवाजी महाराज यूज करना है। जब भी हम महाराज का नाम लेते हैं छत्रपति यूज करते हैं। छत्रपति एक रेस्पेक्ट है, एक टाइटल उनको दिया गया है। तो जब भी किसी का नाम लेते हैं तो उनका नाम छत्रपति से लेना चाहिए। तो एक बड़ा इंसल्ट शिवाजी महाराज को कर रहे हैं लोग, जानबूझकर ही है ये, और कुछ नहीं। ठीक है, శ్రీనివాచార్య గారు మన మధ్యలో ఉన్నారు. శ్రీనివాచార్య కూడా చాలా డైనమిక్. అయిపోయింది 2 minutes, 2 నిమిషాల్లో శ్రీనివాచార్య గారు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ప్రింట్ మీడియా పాత్రికులందరికీ కూడా నమస్కారం చేస్తూ, అలాగే వేదికలో ఉన్నటువంటి పెద్దలకు, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటిస్తున్నటువంటి మిత్రులు శ్రీ చౌహాన్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వాస్తవంగా చాలా మంది కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క సినిమా తీసే క్రమంలో కూడా దాంట్లో ఏముంటుంది, ఆ చిన్న పేరులో మార్పు చేస్తే ఏమొస్తుందని చెప్పేసి చాలా మంది కూడా ఆలోచన ఉండొచ్చు. కానీ ఒక పేరులో చిన్న మార్పు జరిగితే ఎంతటి తన యొక్క విలువను కోల్పోతుందో చాలా మందికి అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి అనే ఒక పదం ఉంటే ఆ మంత్రి పక్కన ముఖ్యం తీసేసి ప్రధానాన్ని పెడితే ఎంత వ్యత్యాసం వస్తుందో, ఆ రకంగా ఈరోజు రాజాకి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి అంత వ్యత్యాసం ఉంటుంది. మనందరూ తెలుసు, ఛత్రపతి శివాజీ మహారాజు అందరి రాజులు కాకుండా తన యొక్క వ్యక్తిత్వం కానీ, తన యొక్క పోరాట పటిమ కానీ ఈ రోజు వరకు కూడా భారతదేశంలో ప్రజలు కూడా మర్చిపోయినటువంటి ఘట్టాలను ఆవిష్కరించి వెళ్ళారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నాడు 1630 ఫిబ్రవరి 19న పూణేలోని శివనేరి కోటలో జన్మించిన తర్వాత తన యొక్క జీవితంలో, అంటే అప్పటి ఉన్న రాజు మనం డెఫినెట్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్తో కలుద్దాం, రేవంత్ రెడ్డి సార్తో కలిసి డెఫినెట్లీ రిక్వెస్ట్ ఇచ్చి ఈ సీరియస్ విషయానికి ఆయనకు తెలియజేయడం మన బాధ్యత అనుకుని డెఫినెట్లీ మన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ విషయం తెలియజేయాలి. ఈ సీరియస్నెస్ గురించి ఆయనకు చెప్పాలి. డెఫినెట్లీ రాజేంద్ర ప్రసాద్ గారి ద్వారా డెఫినెట్లీ మనం అప్రోచ్ చేద్దాం. మీరు ఆ హెల్ప్ మాకు చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన మధ్యలో నందకుమార్ గారు ఉన్నారు, ఆయన వైభవ్ సూర్య గారు మన సినీ ఫీల్డ్లో ఆర్టిస్ట్, గొప్ప పేరు సంపాదించుకున్నారు, వెల్ నోన్ పర్సనాలిటీ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. 2 minutes మాట్లాడారు. శివాజీ, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్టర్ని కాదు, గర్వంగా చెప్పుకొని హిందువుని, సనాతని. छत्रपति शिवाजी महाराज की जय भवानी. ఇంత స్ఫూర్తిని నింపిన మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ని రాజా శివాజీ అనడానికి, ఆ టైటిల్ పెట్టడానికి దర్శక నిర్మాతలకి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలిసి సినిమా తీశారో, లేదంటే ఏదో మామూలు రాజాని కొన్ని సినిమా తీశారు, ఆయనని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటేనే మనకు ఆయనకి మనం ఇచ్చే గౌరవం. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఛత్రపతి శివరాజ్ మనందరికీ ఆదర్శం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛత్రపతి మహారాజ్ని గుర్తు చేసుకోవడమే మనకు ఒక గర్వకారణం. అయితే ఇట్లాంటి రాజా శివాజీ అని పేరు పెట్టే సినిమాలకి మనం పోవాలనుకోవడం నిజంగా మన దురదృష్టం. ఇట్లాంటి సినిమాలని మీరు మీ సినిమాల ద్వారా మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు, కానీ
ఛత్రపతి అనే టైటిల్ నే తీసేస్తున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కింగ్ కాదు, ఆయన ఒక బ్రాండ్ మన భారతదేశానికి. ఆ బ్రాండ్ మీరు వదిలేసి రాజా శివాజీ అని పెడితే హిందూగా భారతీయుడిగా మేము ఒప్పుకునే పరిస్థితే లేదు. సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారో మేము కూడా చూస్తాం. ఎందుకంటే నేను బీజేపీ సినిమా సెల్ కోకడినర్ కూడా ఉన్నాను. ఇంకొక విషయం చెప్తున్నా, ఇప్పుడు హిందూ ధర్మాన్ని కానీ రాముడిని కానీ సీతాదేవిని కానీ లక్ష్మణుడిని కానీ లక్కీ అని పిలుస్తున్న పార్టీగాళ్ళకు కూడా చెప్తున్నా ఈ స్టేజ్ మీద నుంచి, అరే లక్కీ అని పిలుస్తున్నావు మా లక్ష్మణుడిని, నిన్ను భాగ్యాన్ని పిలిస్తే ఎట్లుంటుందో ఒకసారి అర్థం చేసుకో. మిగిలిన సినిమా వాళ్ళకు ఒక మాట చెప్తున్నాను నేను, ఒక చరిత్రని ఇస్తున్నప్పుడు ఆ చరిత్రని సక్రమంగా చదువుకొని వాళ్ళ మీద ఒక అనలైజ్ చేసుకొని మీరు దయచేసి సినిమాలు తీయండి. అంతేగాని వక్రీకరించి పేర్లని మార్చి ఛత్రపతి అనే పేరు మార్చే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు, ఉండదు కూడా. నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ అనుకుంటున్నారేమో ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే రాజా శివాజీ అంటే ఊరుకుంటారు అనుకుంటున్నాం. మేమందరం ఆయన వారసులం కాబట్టి ఒకటే చెప్తున్నా, ఎవరు ఊరుకునేది లేదు. స్ట్రిక్ట్ గా మర్యాదగా మారిస్తే మీకే మంచిది, లేదంటే మా ఛత్రపతి మహారాజుని అవమానించడం అని చెప్పేసి వారసులుగా మేము అనుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇది ప్రోగ్రామ్ అనే అనుకోకండి, ఇది ఒక హెచ్చరిక అనుకోండి. భవిష్యత్తులో తీసే సినిమాల్ని కూడా చాలా జాగ్రత్తగా మా హిందువుల మీద కానీ మా హిందూ రాజుల మీద కానీ మీరు టైటిల్ జాగ్రత్తగా పెట్టి తీస్తే మీకు మంచిది, మాకు మంచిది. ఈ అవకాశం ఇచ్చిన చవన్ గారికి మరొక్కసారి మా ఛత్రపతి శివాజీ మహారాజుని ముందుకు తీసుకెళ్తున్న మా చవన్ గారికి ముందుగా కృతజ్ఞతలు. ఆయన ఏది చెప్తే మేము రేపు పొద్దున్న ఆ డెసిషన్ తీసుకుంటాం. శివాజీ మహారాజ్ వారసులుగా మేమేందో ప్రూవ్ చేసుకుంటాం. జై భవానీ. చౌహాన్ గారి సిరీస్ చూడడానికి వారు ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ యొక్క సృష్టికర్త వారు నిర్మించినారు. అదేవిధంగా ఛత్రపతి శివాజీ యొక్క బర్త్డేని జన్మదినాన్ని నేషనల్ హాలిడే డిక్లేర్ చేయాలని అకంఠిత దీక్షతో ఎన్నో రోజులుగా పనిచేస్తున్నారు. అందరూ కూడా చెప్పడానికి సంతోషపడతాము. సో అందరం కూడా ఇప్పుడు వారు ఎక్కడికి ఉన్నారు, మనందరం కూడా ఇక్కడ అందరూ ఆప్తులు ఉన్నారు, అందరూ కూడా కృతజ్ఞతలు. మన అనంతలక్ష్మి గారు ఉన్నారు, అనిలారెడ్డి ఉన్నారు, శ్రీనివాసారి గారు, సురేషుల్లా గారు, కిరణ్ గారు, అందరు మహామహులు ఉన్నారు, మన రమేష్ భయ్య గారు ఉన్నారు. అందరికీ కూడా వందనాలు, అవకాశం ఇచ్చారు. ఈ భయ్య ఏదైతే అకుంఠిత దీక్షతో ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినాన్ని నేషనల్ హాలిడేగా చేయాలి. ఎవరికి రాని ఆలోచన అన్నట్టు, ఎవరికి రాని ఆలోచన. ఛత్రపతి శివాజీ యొక్క జన్మదినాన్ని నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేయాలి మొత్తం భారతదేశంలో. అదేవిధంగా ఇప్పుడు నడుపుతున్నటువంటి ఈ హితేష్ దేశ్ముఖ్ కి ఒక విధంగా హెచ్చరిస్తున్నాను. ఇలా సినిమా పెట్టినట్టు చూస్తే అందరూ ఏమనుకుంటారు, శివాజీ రాజా శివాజీ అంటే ఏదో మామూలు అల్లాటప్పాలని పెట్టినట్టు పెట్టదు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ అనేది ఛత్రపతి అంటే 4 దిక్కులు, నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్, మొత్తానికి కూడా మహారాజు. అదేవిధంగా ప్రపంచానికి మార్గదర్శనం చూపించేటువంటి మహారాజు ఎవరంటే ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజు అన్నట్టు. హిందూ ధర్మం కోసం ఇప్పుడు మీరు భయ్యాన్నట్టు చోళులు ఉన్నారు, అదేవిధంగా చాలా మిగతా రాజులు చాలా మంది వచ్చారు. కానీ ఎవరు కూడా హిందూ ధర్మం కోసమో దేశాని కోసం ధర్మం కోసం ఎవరు పోరాడారు. గట్టిగా హిందూ ధర్మం కోసం పోరాడారు. ఖచ్చితంగా ఛత్రపతి శివాజీ మహారాజు మాత్రం ఒక్కరే ఉన్నారు, గట్టిగా చెప్తారు. కాబట్టి వారి యొక్క వర్చస్సు ఎక్కడ కూడా తగ్గించదు. ఛత్రపతి అంటే 4 దిశలా నిలిచినటువంటి రాజును ఒక చిన్న రాజ్యానికి రాజు చేయొద్దు. ఖబర్దార్ రిప్లేస్ చేసుకో. నువ్వు ఏదైనా విధంగా నువ్వు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క వర్చస్సు తగ్గిస్తే హిందూ సంస్థలందరూ కూడా నీ యొక్క కాలు చేత
మంచిగా ఉంటే ధర్మం కోసం ఉంటే మేము ముందుంటాము. నువ్వు ధర్మం కాదు అన్న ధర్మం పాట పెట్టి ఏదో మాఫియా దగ్గర డబ్బులు తీసుకొని హిందువుల యొక్క వర్చస్సు తగ్గించడానికి చూస్తే నీ యొక్క భర్తం పడతాము. నిన్నదాకా మొన్న ఫిల్మ్ యాక్టర్ ప్రకాష్ రాజు రాముడి పైన, సీతామాత పైన, హనుమంతుడి పైన, లక్ష్మణ స్వామి పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు అన్నట్టు. రాముడు మరియు సీతామాత నార్త్ నుంచి వచ్చారంట, రావణాసుడు దక్షిణ అంట, రావణాసుడు భారతీయుడు అంట. రావణాసుడు ఒక దుర్మార్గుడు. రావణాసుడు అసలు దుర్మార్గుడిని నువ్వు మంచం ఎట్లా చేస్తావు? శ్రీరాముడు అంటే ఆదర్శ పురుషుడు. అట్లాంటి శ్రీరాముడిని తక్కువ చేసి ఈ ప్రకాశ్ రాజ్ ఫిలిం ద్వారానే మొత్తం హిందువుల ద్వారా ఫండ్స్ తీసుకుంటూ ఇప్పుడు మిలియనీర్గా మారిపోయి హిందువులని కించపరుస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గులను కూడా బైకాట్ చేయాలి. అదేవిధంగా హితేష్ దేశ్ముఖ్ కూడా రేపటికి ఆ సినిమాలలో తప్పు సీన్లు ఉంటే కూడా ఆ భర్తను పట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈ ముగించకుండా ఒక చిన్న మాట్లాడతారు. వాజ్పేయి గారు కూడా శివాజీ భక్తులే. हिंदू धर्म हिंदू जीवन रग रग हिंदू मेरा परिचय मैं शंकर का वह क्रोधानल कर सकता जगती क्षार क्षार डमरू की वह प्रलय ध्वनि में जिसमें रास्ता भीषण समार हिंदू धर्म हिंदू जीवन रग रग हिंदू मेरा परिचय ఇది శివాజీ యొక్క ఆదర్శకత్వాన్ని చూస్తూ ఆ కవిత రాశాడు. అందరూ కూడా కాబట్టి ఆ యొక్క సినిమా ఖచ్చితంగా రాజా శివాజీకి ఛత్రపతి శివాజీ మహారాజ్ పెట్టాలని చూస్తున్నారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన చౌహాన్ గారికి, శ్రీజీ చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే శివాజీ జయంతిని నేషనల్ హాలిడే చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఆయనకి మనంతా సపోర్టు ఎంతో అవసరమో అది ఎట్టి పరిస్థితుల్లో మనం సాధించాలి. ప్లస్ రితేష్ దేశ్ముఖ్ కానీ, జెన్నీలియా దేశ్ముఖ్ కానీ ఎంత ధైర్యం ఉండాలి. వాళ్ళకి ఏదో చెడుకాలం స్టార్ట్ అయినట్టుంది, అందువల్లే అలాంటి పేరు పెట్టారు వాళ్ళు. ఈ అనిల కుమారి గారు అన్నట్టు వాళ్ళకి ఎంత మన దమ్మేంటో ధైర్యం ఏంటో చూపిద్దాము. ఎట్టి పరిస్థితుల్లో మే 1 లోపు ఆ పేరు రిలీజ్ లోపు ఆ పేరు మార్చాల్సిందే. మార్చకపోతే కనుక థియేటర్స్ దగ్గర ఏ రాష్ట్రంలో కూడా థియేటర్స్ దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంటుందని నా తరఫున నేను కూడా నా వంతు యుద్ధం చేస్తాను ఆ పేరు మారడానికి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. उच्चल जल सितरंगा तव शुभ नाम